వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త చర్చ నడుస్తుంది. అనునిత్యం తన వెన్నుంటే ఓ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూరం పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ మాత్రమే కాదు, మరో కీలక నేత హరీష్ రావు కూడా తన వద్దకు రావద్దన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరు? కీలక నేతలిద్దరూ ఆయన్ను ఎందుకు దూరం పెట్టారు? లెట్స్ వాచ్. హుజూరాబాద్ గులాబీ నేత బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పాడి కౌశిక్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ పైన నల్ల మబ్బులు కమ్ముకున్నాయా? ఎప్పుడు దూకుడుగా ఉండేటువంటి కౌశిక్ రెడ్డి చుట్టూ ఇప్పుడు సొంత పార్టీలోనే ఉచ్చు బిగిస్తుందా? ఆయన నోటి దురుసు, నిలకడలేని వ్యవహార శైలి ఇప్పుడు ఆయన రాజకీయ జీవితానికి ముప్పుగా మారబోతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ప్రధానంగా గులాబీ బాస్ కేసీఆర్ తో పాటుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డి తీరుపైన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారము జరుగుతుంది. పార్టీ ఇంటర్నల్ గా నిర్వహించినటువంటి సర్వేనే ఇందుకు కారణంగా తెలుస్తుంది. కేసీఆర్ చేయించినటువంటి అంతర్గత సర్వేలో కౌశిక్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని టాక్ కూడా నడుస్తుంది. నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆయన ఏకంగా 3వ స్థానానికి పడిపోయారని ఆ సర్వేలో తేలినట్లు గులాబీ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతుంది. స్వయంగా సొంత పార్టీ నేతలే కౌశిక్ రెడ్డి తీరుపైన వందలాదిగా ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి కేటీఆర్ మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో నిర్వహించిన సమావేశంలో కౌశిక్ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారము జరుగుతుంది. హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నట్లుగా సమాచారం. అయితే కేటీఆర్ వారందరి ముందే కౌశిక్ రెడ్డి పైన సీరియస్ కావడంతో అంతా ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తుంది. నిత్యం నా వెంట తిరగడం మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తల కోసం పనిచేయి, అసలే 3వ స్థానంలో ఉన్నామంటూ కాస్త కటువుగాని చెప్పినట్లుగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం కూడా సాగుతుంది. ఇంతకు కేటీఆర్ అంత సీరియస్ కావడానికి, కౌశిక్ గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఏంటి? దీనికి ప్రధానంగా ఆయన వ్యవహార శైలి వినబడుతుంది. ముఖ్యంగా ఆయన మాట్లాడేటువంటి భాషే కారణమని వాదన కూడా బలంగా వినబడుతుంది. గత ఎన్నికల్లో హుజూరాబాద్ లో అనూహ్య విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ కేవలం కౌశిక్ రెడ్డి తీరు వల్లే 3వ స్థానానికి పడిపోయిందన్న అభిప్రాయాలు సొంతంగా గులాబీ క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు రెడ్ సిగ్నల్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. అతి దూకుడు, అనవసరమైనటువంటి వివాదాలు కౌశిక్ రెడ్డి గ్రాఫ్ పడిపోవడానికి ప్రధాన కారణాలని అధిష్టానం భావిస్తుంది. వ్యక్తిగత దూషణలకు దిగడం, మహిళా ప్రజా ప్రతినిధులను, అధికారులను టార్గెట్ చేస్తూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందంటూ కూడా కేటీఆర్ భావిస్తున్నారు. ఇక హుజూరాబాద్ బీఆర్ఎస్ క్యాడర్ లో అసమ్మతి గతంలోనే హైకమాండ్ వరకు చేరింది. హుజూరాబాద్ లో సొంత పార్టీ నాయకులు, సీనియర్ కార్యకర్తలను కలుపుకుపోవడంలో కౌశిక్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారనేటువంటి టాక్ కూడా ఉంది. ఆయన వన్ మ్యాన్ షో వల్ల క్యాడర్ అంతా పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు బీఆర్ఎస్ ఇంటర్నల్ సర్వేలో తేలినట్లు ప్రచారం కూడా జరిగింది. ఇప్పటికే కేటీఆర్ నుంచి కౌశిక్ రెడ్డికి గట్టి హెచ్చరికలు వెళ్లినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కడం కష్టమే కాదు, అసాధ్యం అనేటువంటి రేంజ్ లో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సర్వేలో 3వ స్థానానికి పడిపోవడం అనేది చిన్న విషయం కాదు. దీన్ని కౌశిక్ రెడ్డి ఎలా కవర్ చేసుకుంటారు, కేటీఆర్ నమ్మకాన్ని మళ్ళీ ఎలా గెలుచుకుంటారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది.